హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఇవాళ వావిల్లాక్ గురించి చెప్పబోతున్నాను. వావిల్లాక్ అంటే మనకి ఎలాంటి నొప్పినైనా సరే, ఎలాంటి వాపులైనా సరే తగ్గించే దివ్యమైన ఔషధం. దీన్ని నెలగొండి ఆకు కూడా అంటారు. ఈ వావిల్లాకు వల్ల మనకి బాగా కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతాలు, వాపులు అన్నీ తగ్గుతాయి అన్నమాట. మన పూర్వీకులు మనకిచ్చిన దివ్య ఔషధం ఇది. ఈ వావిల్లాకుని గానుగ నువ్వుల నూనెలో పొయ్యి మీద పెట్టి గానుగ నువ్వుల మీద వెచ్చజేసి లైట్గా గోరువెచ్చ పడుతూ ఉండగా వావిల్లాకుని తీసుకుని దాంట్లో వేసేసేయాలి. దాంట్లో వేసేస్తే మనకి ఆ నల్లగా అయిపోయినాక అక్కడ మొత్తం ఒక 20 నుంచి 30 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మరిగించాలి. బాగా మరిగించినాక మొత్తం అంతా కలిపి ఇదిగో ఇలా నల్లగా వచ్చేదాకా మనం ఎటువంటిది ఏమి కలపకుండా ఇలా మొత్తం ఇలా ఈ కలర్లో వచ్చేసేయాలి. ఈ కలర్లో వచ్చేదాకా మనం మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం వడగట్టేసుకుంటే దాంట్లోకి చల్లారాక వడగట్టేసుకోవడం ఇలా వడగట్టేసుకుంటే ఈ పిప్పంతా వేరే చోట పెట్టేసేసుకొని దీంట్లో ఈ వడగట్టుకున్న నువ్వుల నూనెలో కర్పూరం, ముద్దహారతి కర్పూరం, మామూలు కర్పూరం బిళ్ళలు కాదు, ముద్దహారతి కర్పూరం తీసుకుని ఇప్పుడు లీటర్ నూనెకి 1/4 కిలో ముద్దహారతి కర్పూరం పొడివి చేసి వేసేసి అలా పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసేసుకున్నాక అది కూడా తేరుకుపోతుంది. పెట్టేసుకున్నాక మొత్తం కలిపేసేసి దీన్ని వడగొట్టుకొని గాజు సీసాలో భద్రపరచుకోవడమే. గాజు సీసాలో భద్రపరచుకొని మన కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కానీ, వాపులు కానీ, తలనొప్పి కానీ, కాళ్ళ పగులుకి కానీ ఎక్కడ ఏ నొప్పి ఉన్నా దీన్ని రాసుకున్నా ఫలితం బాగా ఉంటుంది. ఇంకో చిన్న విషయం ఏంటంటే చలికాలంలో బాగా చలి వేసే వాళ్ళకి కొంచెం చేతుల మీద వేసుకుని చేతులకి కానీ, కాళ్ళకి కానీ, చిన్నపిల్లలకు కానీ, పెద్ద పిల్లలకు కానీ ఎవరు రాసుకున్నా కూడా మనకి చక్కగా చలి వేయకుండా ఏ స్వెటరు కానీ ఏమీ లేకుండా మామూలు డ్రెస్సులు వేసుకుని వెళ్ళిపోవచ్చు బయటికి. థ్యాంక్ యూ. ఇది నచ్చితే ఒక లైక్ చేయండి.